మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదమాప ఆర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం భూయో భూయో నమమిహం. జై శ్రీమన్నారాయణ. అందరికీ స్వాగతం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 31 ఆగస్టు 2019 శనివారం. వికారినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి శుక్ల పాడ్యమి. ఈరోజు రాహుకాలం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు నక్షత్రం పుబ్బ నక్షత్రం శుక్రమాదశతో ప్రారంభమవుతుంది. ఈరోజు గ్రహాలు ఎలా ఉన్నాయంటే, రాహు మిథున రాశిలో ఉన్నారు, సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, కుజుడు సింహరాశిలో ఉన్నారు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు, గురువు వృశ్చిక రాశిలో ఉన్నారు. ఈరోజు పుట్టిన వాళ్ళకి శుక్రమాదశతో ప్రారంభమవుతున్నది. ఈరోజు ముందుగా రాశిఫలం గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరిణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరాన్ని విషయానికి వస్తే లా, లీలో ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు సుఖశాంతులతో ఉంటారు. వ్యాపార రంగం చేసేవారికి అన్నీ అనుకూలంగా మారుతాయి. లాభాలు గడిస్తారు. పెట్టుబడి పెట్టేవారికి అనుకూల సమయం కనపడుతున్నది. ప్రయాణాలు లాభిస్తాయి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఒక సంఘటన మీకు ఆందోళనకరంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే బిల్వ అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే వా, వి, ఓ, వి, ఈ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. ఈరోజు సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. సముచిత నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వివాదాలన్నీ సర్దుమణుగుతాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్య పిల్లలతో ఉల్లాసంగా గడుపుతారు. ఆస్తుల విషయంలో వివాదాలు తగదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే కా, కి, కు, కే, హా, హు అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యం పెరుగుతుంది. అనుకున్న విధంగానే ఫలితం కనబడుతుంది. ఏకాగ్రతతో ముందుకు సాగాలి. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇబ్బంది పెట్టేవారున్నారు. ఏకాగ్రతతో ముందుకు సాగాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఉదా రంగు. మీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే విష్ణు సహస్రనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే డా, డి, డో, హు, హే అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. సమస్యల్ని ఎదుర్కోగలుగుతారు. కీర్తి ప్రతిష్టలున్నాయి. అవసరాలకు ధనం అందుతుంది. ప్రయాణాలు చేయగలుగుతారు. రావాల్సిన డబ్బు ఈరోజు మీకు చేతికి అందుతుంది. ఈరోజు అధికారులతో మీకేమైనా విషయాలుంటే లౌక్యంగా వాటిని వ్యవహరించండి. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ఈరోజు మీకు అన్ని అనుకూల సమయంగా కనపడుతున్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే కనకదార స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే మా, మీ, మో, టా, టీ, టో, టీ అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. ధనలాభం కనపడుతున్నది. పట్టుదలతో యత్నాలు సాగించండి. అనవసరంగా వేరే వాళ్ళకు జోలికి పోకుండా ఉంటే మంచిది. ఖర్చులు సామాన్యంగా కనపడుతున్నాయి. బంధువుల వైఖరి వల్ల కొంచెం మనస్తాపానికి గురవుతారు. సంతోషకరమైన వార్తలు వింటారు. ఈరోజు కలహాలకు దూరంగా ఉంటే మంచిది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు బంగారం కలర్. మీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే ఆదిత్యం ఉదయం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యరాశి. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు,
చిత్త 1, 2 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే పా, పీ, పో, ష, అన అక్షరాలు కన్యరాశి కింద వస్తాయి. సుఖ సంతోషాలున్నాయి. అనవసరమైన చర్చల్లో తలదూచుకోకుంటే మంచిది. పట్టుదలతో పనిచేస్తే విజయం మీదే పైచే అవుతుంది. పెద్దలతో సంప్రదింపులు చేస్తారు. ఒత్తిళ్లకు తలొంగవద్దు. సంగీత సాహిత్య రంగాల వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఎరుపు. మీరు విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే రా, రీ, రో, తా, తీ, తు అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. రాబడిపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి శుభ సమయం. అన్నదమ్ములు బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. నలుగురిలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు చేసేవారికి లాభసాటిలు ఉన్నాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే నా, నీ, నో, యా, యు అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. ఈరోజు అనుకున్నది సాధిస్తారు. పనులు వేగవంతం అవుతాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలున్నాయి. కార్యసిద్ధి పొందుతారు. లక్ష్యాన్ని చేరుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం వాటంతా అదే లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరాన్ని విషయానికి వస్తే బా, బీ, బో, బే, యా, యు అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ఈరోజు బాధ్యతగా వ్యవహరించాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. విలాసాలకు వ్యాయామం ఖర్చు చేస్తారు. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. ముఖ్య వ్యక్తులతో శాంతి లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి మేలు జరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు పసుపు కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే విష్ణు సహస్రనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే జా, జీ, జో, గా, గి, గు అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. మీ ఆలోచనలో మార్పు వస్తుంది. ప్రతికూలతలు ఏర్పడతాయి. చీటి మాటకి అసహనం చెందుతారు. ఆత్మీయుల కలయిక ఉపశమనంగా ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. మనోదయంతో ముందుకు సాగండి. లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8, మీ అదృష్ట రంగు నీలం. మీరు కాలభైరవ అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, ఉత్తరాషాఢ 1, 2, 3 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే గు, గే, గో, సా, సి, సి అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. దైవానుగ్రహంతో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత మీకే ఉంటుంది. పెట్టిన పెట్టుబడులు లాభసాటిగా సాగుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులను కలుసుకుంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఎరుపు. మీరు లలిత సహస్రనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. ఉత్తరాభద్ర 4వ పాదం, పూర్వభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే ష, దా, ది, దో, దే అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. చాకాచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. వాగ్వాదాలకు తావివద్దు. స్థిర చర ఆస్తులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలు ఫలిస్తాయి. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఈరోజు ఆహ్లాదకరంగా కాలం గడుపుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు తెలుపు. మీరు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు మనకు ఒక మంచి విషయం తెలుసుకుందామండి. ఈరోజు ఏమిటంటే అందరికి ఇంట్లో అనారోగ్యాలు ఉంటాయి. అందరికి ఒకేసారి ఫీవర్ రావచ్చు, ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్యలు అందరికి ఇంట్లో ఒకసారి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు
మనం ఎన్నిసార్లు చూపించుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అవి మంచిగా అయినట్టు అనిపిస్తాయి, మళ్ళీ యథావిధిగా వస్తుంటాయి. అలాంటప్పుడు మీరు ఒక మంచి రెమెడీ చెప్తాను, కంపల్సరీ మీరు పాటించి చూడండి. తప్పకుండా మీకు ఇంట్లో వాళ్ళకు అందరికీ కూడా మీకు మంచిగా అనారోగ్యాలు లేకుండా ఉంటాయి. రావి చెట్టు మొదట్లో తూర్పు దిక్కుగా వెలిగియాలండి దీపము. కొబ్బరి నూనె, ఆముదం, వేప నూనె, ఆవు నెయ్యి ఇవన్నీ సమపాల్లో తీసుకొని ఒక దీపంలో పోసి తూర్పు దిక్కు వెలిగించే విధంగా రావి చెట్టు దగ్గర ఈ దీపాన్ని వెలిగించండి. మీ ఇంట్లో అందరికీ కూడా అనారోగ్యాలు లేకుండా పోతాయి. ఇలా దీపాన్ని 44 రోజులు వర్షం బట్టి రావి చెట్టు మొదట్లో పెట్టండి. తప్పకుండా మీ ఇంట్లో ఎవరికి అనారోగ్యాలు లేకుండా పోతాయి. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.